హాయ్ స్టూడెంట్స్, ఇంత టఫెస్ట్ కాంపిటీషన్లో సీట్ రావడం అనేది అంత ఈజీ కాదు. ఎంతో హార్డ్ వర్క్ చేయాలి. రైట్ ట్రాక్లో హార్డ్ వర్క్ చేస్తే ర్యాంక్ వస్తుంది, సీట్ వస్తుంది. రాంగ్ డైరెక్షన్లో అవసరం లేని టాపిక్స్ ఎక్కువ చదవడం వల్ల టైం వేస్ట్ తప్ప ఏమీ రాదు రిజల్ట్. సో దెర్ విల్ బి నో ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. ఏవి చదవాలి అండ్ ఆల్సో వేటిపైన ఫోకస్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి. హ్యూమన్ ఫిజియాలజీ ఉంది కదా, సో ఇందులో నుంచి 8 to 10 బిట్స్ వస్తాయి. అప్రాక్సిమేట్గా 30 మార్క్స్ అనుకోండి. 30 మార్క్స్ అనుకోండి, ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ దట్. ఓకేనా? సో ఒకటి చెప్పేది ఏంటంటే, ఒక టాపిక్ చదివిన తర్వాత ఖచ్చితంగా దానిపైన నంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎస్ ఇట్ ఈస్. సో వితౌట్ ప్రాక్టీస్ ఒక 1 month తర్వాత బుక్ పక్కన పెట్టేస్తే అయిపోయింది, మొత్తం మర్చిపోతారు. అవునా? సో కమింగ్ టు జెనెటిక్స్ అండ్ మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో ఇందులో మనకి 20+ అనుకోండి. ఓకేనా? 24 నుంచి 32 వరకు ఎన్ని వస్తాయి బిట్స్ అంటే 6 to 8 బిట్స్ వస్తాయి. ఇక్కడ మనకి బయాలజీలో కొన్ని టాపిక్స్ డిలీట్ చేశారు. ఓకేనా? నీట్ సిలబస్లో నేను బయాలజీకి మాత్రమే మాడుతున్నా, బయాలజీ విషయం మాత్రమే. ఫిజిక్స్ కెమిస్ట్రీ కొద్దిసేపు పక్కన పెడదాం. సో బయాలజీలో మనకి డైజెషన్, అబ్జార్ప్షన్ అని చెప్పేసి, ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన కొన్ని టాపిక్స్ అని చెప్పేసి, సో కొన్ని టాపిక్స్ డిలీట్ చేశారు. రీప్రొడక్టివ్ హెల్త్ అని, అండ్ ఆల్సో స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్. సో ఇలాంటి టాపిక్స్ కొన్ని డిలీట్ చేశారు. అవన్నీ ఒక చోట రాసి పెట్టేసుకోండి. సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ స్కిప్ చేయడానికి ఈజీగా. అంటే టైం కన్జ్యూమ్ అవుతుంది కదా మీకు, అది కూడా చదివారనుకోండి టైం వేస్టే కదా. సో జెనెటిక్స్ అండ్ మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అయిపోయింది. అండ్ కమింగ్ టు బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ అప్లికేషన్స్, మనకి ఇందులో నుంచి 3 to 4 బిట్స్ అడుగుతారు. ఓకేనా? ఎక్స్పెక్టెడ్ మార్క్స్ వచ్చేసి 12 నుంచి 16 వరకు వస్తుంది. ఓకేనా? సో ఇట్ ఈస్ గ్యారంటీనా నేను ఇలానే ఫిక్స్ అయ్యి వెళ్ళాలా అంటే నో, అరౌండ్ అప్రాక్సిమేట్లీ అని అందుకే చెప్తున్నాం. ఓకేనా? అండ్ ఆల్సో ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, దీంట్లో కొన్ని టాపిక్స్ అనేవి చెక్ చేసుకొని మరి చదవండి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ క్లాస్ 12 ఎన్సీఆర్టీ లాస్ట్లో ఉంటుంది ఇది. అండ్ దీంట్లో నుంచి 5 to 6 బిట్స్ ఇస్తారు మీకు. ఎక్స్పెక్టెడ్ మార్క్స్ ఎన్ని అంటే 20 నుంచి 24. ఓకేనా? సో కొన్ని డిలీట్ అయిన టాపిక్స్ని జాగ్రత్తగా చూసుకొని చదవండి. సెల్ స్ట్రక్చర్ అండ్ సెల్ డివిజన్, క్లాస్ 11 ఎన్సీఆర్టీ 3 నుంచి 4 బిట్స్ ఇస్తారు. 12 నుంచి 16 మార్క్స్ వస్తాయి. ఓకేనా? సో ఎందుకు నేను ఇలా మెన్షన్ చేశాను హైలైటెడ్ చేసి ఎల్లో కలర్లో అంటే, ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. అవి చదవకోకుండా మిగతా ఫస్ట్ చదవద్దండి, అవే ఫస్ట్ అయిపోగొట్టండి. ఓకేనా? సో ఒక సిరీస్లో చదవాలి అవన్నీ చాలా చెప్తారు కదా కోచింగ్ సెంటర్స్లో, అవన్నీ మీ ఇష్టం. ఇంకా ఎందుకంటే కొంతమంది ఎన్సీఆర్టీస్ కూడా పట్టించుకోకుండా కోచింగ్ మెటీరియల్స్ మీద డిపెండ్ అయిపోయినారు. కోచింగ్ మెటీరియల్స్ దే వోంట్ సర్వ్ యూ. ఓకేనా? నీకు మార్క్స్ రావడానికి ఎన్సీఆర్టీస్ ఆర్ ద బేస్. ఓకేనా? సో మీకు 45 బిట్స్ వస్తాయి కదా, బాటనీ నుంచి 45 అండ్ ఆల్సో జువాలజీ నుంచి 45 అని చెప్పి ఆ రూల్ లేదు ఇప్పుడు. ఎలా అంటే ఇలా ఇస్తున్నాడు, ఒకసారి చెక్ చేసుకోండి. కావాలంటే 2025 పేపర్ చెక్ చేయండి ఒకసారి. దాదాపు 200 మార్క్స్ ప్లస్ అనేవి ఓన్లీ బాటనీ నుంచే. ఓకేనా? ఓన్లీ బాటనీ పర్ఫెక్ట్ అయ్యి వెళ్ళిన వాళ్ళకి మోర్ దాన్ 200+ మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు, జువాలజీ టచ్ చేయకుండా బయాలజీలో. ఓకేనా? సో అలా అనాలిసిస్ చేసుకొని చెక్ చేయాలి. అండ్ ఆల్సో పేపర్ డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ టఫ్. దాంట్లో ఒకసారి ఆలోచించే పని కూడా లేదు. అండ్ ఆల్సో ఇందులో ప్లాంట్ ఫిజియాలజీకి వచ్చేసరికి దీంట్లో 4 to 5 బిట్స్ అడుగుతారు. 16 to 20 మార్క్స్ వస్తాయి. ఇది కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ హ్యూమన్ రీప్రొడక్షన్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్, ఇందులో కొన్ని టాపిక్స్ డిలీట్ చేశారు. ఓకేనా? ఆ డిలీట్ అయిన టాపిక్స్ ఏవో పక్కన రాసిపెట్టి మరి చదవండి. అలా అని చెప్పేసి మొత్తం టాపిక్ చాప్టర్ తీసేద్దండి. ఓకేనా? సో మన క్లాస్ 12 ఎన్సీఆర్టీ ఇది అప్రాక్సిమేట్లీ 3 to 4 బిట్స్ వస్తాయి. అండ్ ఎక్స్పెక్టెడ్ మార్క్స్ వచ్చేసి 12 to 16. ఓకేనా? సో టాపిక్ రిమూవ్ చేశారు కదా, దాని నుంచి బిట్స్ అడగరా అంటే వీఆర్ నాట్ షూర్. ఎందుకంటే కాంపిటీషన్ని ఎరాడికేట్ చేయాలంటే ఖచ్చితంగా ఏమైనా చేస్తారు వాళ్ళు. సో ఒక బిట్ అనేది ఖచ్చితంగా ఇస్తే ఆల్ ఓవర్ ఇండియా, పాన్ ఇండియా లెవెల్లో ప్రతి ఒక్కరికి మార్క్స్ రావు, అంతే. ఇట్స్ వెరీ కామన్. సో నువ్వే కనుక 20 lakhs పీపుల్కి పేపర్ సెట్ చేయాలంటే, నువ్వే పేపర్ సెట్టర్ పొజిషన్లో ఉన్నా కూడా అదే పని చేస్తావు. ఏదో ఎక్స్టర్నల్గా ఉండే టాపిక్ని తీసుకొని వచ్చి
దాంట్లోకి యాడ్ చేస్తాం అనమాట. అంటే ఈ ఎన్సీఆర్టీలో డెప్త్గా చదివితే ఈ బిట్ వస్తుంది ఖచ్చితంగా అని చెప్పేసి. సో ఆ బిట్ అనేది ఎవరికి తెలిసి ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ రాసే స్టూడెంట్స్ అందరూ ఫిజిక్స్ పైన ఎక్కువ డిప్రెస్డ్ అయ్యింటారు, నాకు ఫిజిక్స్ రావడం లేదని చెప్పేసి. బయాలజీ వస్తుందిలే ఈజీగా అనుకుంటారు, బట్ మెమరీ బేస్డ్ సబ్జెక్ట్. టాపిక్ చదివిన వెంటనే ఎవరైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి మార్క్స్ మల్టీ డైమెన్షనల్లో స్కోర్ చేయడానికి. మల్టీ డైమెన్షనల్లో స్కోర్ ఏంటి, అది 4 ఆప్షన్లే కదా ఇచ్చేది అనుకుంటారు. ఎస్, ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ ద రైట్ ఆన్సర్. పికింగ్ ద రైట్ ఆన్సర్ అంటే ఎలిమినేషన్ టెక్నిక్స్ యూస్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ 4 ఆప్షన్స్ ఇస్తే 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తే ప్రాబిలిటీ మీరు 10 బిట్స్ పెట్టారనుకోండి, ఖచ్చితంగా దాంట్లో 5 to 4 బిట్స్ ఈజీగా రైట్ అవుతాయి. ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ ఆల్రెడీ. మీకు కావాలంటే దీని గురించి ఇంకో వీడియో కూడా చేస్తాను. ఎందుకంటే రాని బిట్స్ని ఎలా టచ్ చేయాలో కూడా దాని దగ్గర ఒక ట్రిక్ ఉంది. ఓకేనా? ఎస్, కమింగ్ టు డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఇందులో 3 to 4 బిట్స్ ఇస్తారు మనకి. ఎక్స్పెక్టెడ్ మార్క్స్ ఎన్ని అంటే 12 నుంచి 16 వరకు అప్రాక్సిమేట్లీ. ఓకేనా? అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్, బ్యూటిఫుల్ టాపిక్. ఓకేనా? వాటర్లో ఉండే ప్లాంట్స్ ఎలా పాలినేషన్ జరుగుతుంది, మొత్తం మెకానిజం అంతా ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. డిలీట్ అయిన టాపిక్స్ చూసుకొని మరీ చదవండి. దీంట్లో అప్రాక్సిమేట్లీ 2 to 3 ఇస్తారు. ఇచ్చిన టాపిక్స్ నుంచి తక్కువ బిట్స్ వచ్చినా పవర్ఫుల్ బిట్స్ వస్తే జాగ్రత్తగా పెట్టాలి. ఎక్స్పెక్టెడ్ మార్క్స్ ఎన్ని అంటే 8 to 12. ఓకేనా? సో కమ్మింగ్ టు మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ అండ్ ఇమ్యూనిటీ. దీంట్లో 10+ ఈజీగా స్కోర్ చేయొచ్చు. మీరు కావాలంటే యావరేజ్ తీసుకోండి, ఈజీగా 8 to 10 అనేది ఈజీ స్కోర్ చేయొచ్చు. నేను ఎందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు హయ్యెస్ట్ మార్క్స్ ఎందుకు చెప్పడం లేదు? 360 out of 360 స్కోర్ చేసే కెపాసిటీ అందరికి ఉంటుందా? ఉండదు. ఆల్ ఇండియా లెవెల్లో 20-30 లక్షల మంది రాస్తే ఎవరో ఒక 5,000 మందో 10,000 మందికి 360 out of 360 వస్తాయి. రిమైనింగ్ అందరికీ రావు. ఓకేనా? ఇట్ ఈస్ ష్యూర్, డ్యామ్ ష్యూర్. ఏదో బిట్ పెట్టాలని చెప్పేసి ఎక్కడో చోట కన్ఫ్యూజ్ పడిపోతారు. నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే తప్ప, ఎలిమినేషన్ టెక్నిక్స్ కానీ, ట్రిక్స్, లాజిక్స్, నిమోనిక్స్, కోడ్స్ అన్నీ తెలిస్తే తప్ప ఎవరు పెట్టలేరు. ఓకేనా? సో పేపర్ సెట్టర్ ఎలా క్వశ్చన్ అడుగుతాడో అని చెప్పి ఊహించి చదివింటారు కదా ప్రతి టాపిక్, ప్రతి లైన్ని. అందుకే నేను చెప్పేది, ఎన్సీఆర్టీస్ ఒక భగవద్గీత, ఖురాన్, ఒక బైబిల్ ఎలా చదువుతారో అలానే చదవాలి. లైన్ టు లైన్, పిన్ టు పిన్. డిలీట్ అయిన టాపిక్స్ అన్నీ పక్కన పెట్టేసేయండి. రిమైనింగ్ టాపిక్స్ ఎన్ని ఇచ్చారు కదా అవన్నీ పర్ఫెక్ట్ అయ్యి వాటిపైన మళ్ళీ ఎన్హాన్స్ చేసుకోండి టాపిక్స్ని. ఓకేనా? అండ్ వెన్ కమింగ్ టు సో కోచింగ్ మెటీరియల్స్. సో వాటి పరిస్థితి ఏంటి అంటే, కోచింగ్ మెటీరియల్స్ అందులో వాళ్ళు వీకెండ్ టెస్ట్ పెడతారు కదా, అందులో మార్క్స్ చేయడానికి మాత్రమే. సో అందరూ ఏం చేస్తారంటే కోచింగ్ మెటీరియల్స్ అంతా లాస్ట్ వరకు చదివించేసి స్టూడెంట్స్తో, ఫర్ ఎగ్జాంపుల్ నేను పబ్లిక్గా అనౌన్స్ చేయనవి, కొన్ని టాప్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, లాస్ట్ ఒక 2-3 months దగ్గరికి వచ్చేసనంగా ఎగ్జామ్కి ఎన్సీఆర్టీస్ ఓపెన్ చేయించి చదివిస్తారు. అది ఈజీ అవుతుంది అనుకుంటున్నారు స్టూడెంట్స్కి, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే స్టూడెంట్ అడాప్ట్ కావాలంటే బుక్కి చాలా కష్టం అనమాట. ఒక స్టూడెంట్ బుక్ అడాప్ట్ కావాలంటే వాడికి 6 to 7 months ఈజీగా పడుతుంది. అంటే లైన్ టు లైన్, పిన్ టు పిన్ గుర్తుపెట్టుకోవాలంటే. ఓవర్ ది నైట్ నో వన్ విల్ బికమ్ ఏ టాపర్ కదా. సో ప్రాక్టీస్ ఉండాలి అండ్ ఆల్సో ఐ కాంటాక్ట్ ఉండాలి ప్రతి లైన్కి. ఓకే, ఈ పాయింట్ నేను ఎక్కడో చూశానని చెప్పేసి అలా గుర్తుండాలంటే అంత ఈజీ కాదు. దాదాపు 700+ పేజీస్ ఉన్నాయి, అవునా కాదా? ఫస్ట్ ఇయర్ ఎన్సీఆర్టీ, సెకండ్ ఇయర్ ఎన్సీఆర్టీ రెండు కలిపితే 700 pages+ ఉంటాయి. ప్రతి పేజీని రోజుకు ఒక రోజు చదవకుండా వెళ్ళినా కూడా ఈజీగానే స్కోర్ చేయొచ్చు అనమాట. ఆల్రెడీ మనకి అందులో కొన్ని టాపిక్స్ డిలీట్ కూడా చేశారు, ఇంకా తక్కువ పేజెస్. నా దగ్గరికి ఒక అబ్బాయి వచ్చాడు అనమాట. ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, సార్ కోచింగ్ సెంటర్స్లో అవసరం లేని టాపిక్స్ ఎక్కువ చదివిస్తున్నారు నాకు అర్థమైంది. ఆకాష్ అని చెప్పేసి, ఎల్ఎన్ అని చెప్పేసి కొన్ని టాప్ కోచింగ్ సెంటర్స్ వాళ్ళ లోగోస్ అన్నీ వేసుకొని వాళ్ళు ఏదేదో చదివిస్తారు అన్నమాట కంటెంట్. అంటే ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో ఉండే సిలబస్ కూడా దీంట్లోకి యాడ్ చేస్తారు వాళ్ళు, అడ్వాన్స్డ్గా ఉండాలని చెప్పి. ఎస్, దే ఆర్ టాప్ ఇన్ ఇండియా. డెస్పైట్ దే ఆర్ టాప్ ఇన్ ఇండియా, స్టూడెంట్స్కి అక్కడ ప్రెజర్ పెట్టి, పర్సనల్గా పేరెంట్స్ ప్రెజర్ పెడితే ఏమవుతుందంటే ఉన్న టాపిక్స్ ఎగిరిపోతాయి. అంతే కదా, బ్రెయిన్ ఎంటీ అయిపోతుంది కష్టపడినా కూడా. సో కామెంట్స్లో కామెంట్ చేయండి, ఎస్ ఐ కెన్ క్రాక్ ది నీట్ అని చెప్పేసి 2026. మీరు అంత స్ట్రెంగ్తన్గా, అంత పవర్ఫుల్ మైండ్ సెట్ అయితే ఎస్ ఐ విల్ ఆల్సో సపోర్ట్ యూ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్.